హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ జోనిషి గైస్. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్లు అయితే ఉన్నాయండి. సో అది ఎవరెవరికంటే ఇప్పుడు మనకు కొత్తగా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్ కోసం ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో దెన్ వాళ్ళకి సంబంధించి, అండ్ కొత్తగా మనకు హోమ్ గార్డ్ జాబ్స్కి సంబంధించి న్యూస్ ఎవరికేసం వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇది న్యూస్ పేపర్లోకి వచ్చినప్పటికీ న్యూస్ కవర్ చేసి వీడియో చేస్తున్నాను, బట్ దీంట్లో లేని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి అనుకున్నాను కొన్ని విషయాలు అయితే, సో అందుకనే వీడియో అయితే చేస్తున్నాను. సో క్లియర్గా నీట్గా చివరి వరకు అయితే వినండి. దాని తర్వాత మనం ఫర్దర్ అప్డేట్స్ గురించి తర్వాత లాస్ట్లో అయితే మాట్లాడదాము. సో గైస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎవరైతే కొత్తగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఇది. అంటే వాళ్ళు అనుకుంటున్నటువంటి నోటిఫికేషన్కు ఒక స్టెప్పు పడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి విషయంలో ఈ యొక్క నియామక బోర్డులు ఏవైతే ఉన్నాయో, అంటే ఐ మీన్ టీఎస్ఎల్ పిఆర్బిఏ కానీ, లేకపోతే ఇంకా ఏది మన మెడికల్ డిపార్ట్మెంట్కే కానీ, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించే కానీ, ఇంకా చాలా రకాల డిపార్ట్మెంట్స్తోని మనకు సీఎం ఎవరైతే మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి మొత్తంగా సమీక్ష చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఆల్టర్నేట్గా మనకు డిఎస్సి మీద కూడా సమీక్ష జరగడం జరిగింది. బట్ ఇప్పుడు డిఎస్సి గురించి మీకైతే చెప్పట్లేదు. అది ఎక్స్క్లూజివ్గా ప్రాక్టికల్తో నేను వీడియో అయితే చేసి చూపిస్తాను. దాంట్లో మొత్తం వేకెన్సీస్ ఎన్ని, అసలు మనం సేకరించే ఇన్ఫర్మేషన్ ఏందనేది కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నిన్న సమీక్ష చేయడము, దాని పట్ల వాళ్ళకు కొత్తగా హోమ్ డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడుకుంటే కొత్తగా మనకు ఈ రిక్రూట్మెంట్ను స్టార్ట్ చేయండి, దాని వేకెన్సీస్ మొత్తం తీసేసి సో ఆ పనిని స్టార్ట్ చేయండి అని. ఐ మీన్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయండి వెంటనే అంటే వెంటనే చేయరు. సో ఫస్ట్ వాటి వేకెన్సీస్ తీస్తారు, దాని తర్వాత ఆ కోటాలు తీస్తారు, మొత్తం దేంట్లో సివిల్లో, ఏఆర్లో, మళ్ళీ టీఎస్ఎస్పిలో, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అంటే హోమ్ డిపార్ట్మెంట్లోనే వేరియస్ కేటగిరీలో జాబ్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటిని తీసి సమీక్ష చేస్తారు, మొత్తంగా ఒక రిపోర్ట్ తీసుకుంటారు. సో ఆ రిపోర్టును తీసుకున్న తర్వాత అప్పుడు నోటిఫికేషన్ పరంగా వెళ్తూ ఉంటారు. సో మీకు ఇది ఎన్ని వేకెన్సీస్ తో రావచ్చు అనేది అప్రాక్సిమేట్ చెప్పాను నేను. అందులో సివిల్ ఏఆర్ ఎన్ని ఉంటాయని నేను చెప్పలేదు. అది కూడా మీరు వీడియో చూడండి, మన దాంట్లో ఉంటుంది. కొత్త పోలీస్ నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేది ఒక టైటిల్తో ఉంటుంది. సో అది చూడండి. అండ్ గాయ్స్, ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్లో సో మనకు సేమ్గా ఇప్పుడు కొత్తగా హోమ్ గార్డ్లకు సంబంధించింది కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి ఒక మాట నిన్న రావడం జరిగింది. సో ఇది హోమ్ గార్డ్లకు సంబంధించి సో లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని వేకెన్సీస్తోని రావచ్చు, అప్పుడు ఎన్ని నోటిఫికేషన్ అన్ని వేకెన్సీస్తోని వచ్చింది, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్ ప్రాసెస్ అనేది కూడా చాలా వరకు ఇది ఎక్కడ కూడా మీకు అవైలబుల్ దొరకదు. సో నేను ఫర్దర్ దీని గురించి కూడా ఇన్ డెప్త్గా డీటెయిల్గా అయితే మీకు వీడియోని అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ యొక్క హోమ్ గార్డ్కి సంబంధించి. ఎందుకంటే ఇవి కూడా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి కాబట్టి సో వీటిని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవి మనం రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. నిన్న ఎవరైతే డిఎస్పీ నళిని మేడం ఉందో సో ఆమె ఉద్యమం టైంలో రాజీనామా చేసింది కదా, ఆమె కూడా మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అదొక న్యూస్. సో మొత్తంగా ఈ వైద్యము అండ్ హోమ్ రెండింటిని కలిపి నిన్న ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మన హోమ్ డిపార్ట్మెంట్ తరపున సో మనకు టీఎస్ఎల్ పిఆర్బి డీజీపీ సార్, అదేవిధంగా రవిగుప్తా సార్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు చైర్మన్ ప్రస్తుతం శ్రీనివాస్ సార్ కూడా సో వీళ్ళిద్దరితో అంటే ఇది రిక్రూట్మెంట్ పరంగా తను బోర్డు కాబట్టి, అదేవిధంగా డీజీపీ సో వీళ్ళిద్దరి సమక్షంగా మనకు నిన్న సార్ సీఎం సార్ కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో సో దీన్ని కంప్లీట్గా పూర్తి చేయండి అనేది ఇచ్చారు. అంటే గత లాస్ట్ 16,000 నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో దీన్ని తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఇది ఎన్ని న్యూస్ పేపర్లు కవర్ చేస్తాయో నాకైతే తెలీదు, బట్ ఇది నిన్న చెప్పడం జరిగింది, దీని మీద డిస్కస్ జరిగింది. ఓకేనా. అయితే ఇప్పుడు దానికి సార్ వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించినటువంటి విషయం. ఇప్పుడు ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా. సార్ అఫ్కోర్స్ మనకు కోర్టులో కేసెస్ అవన్నీ ఉన్నాయి. సో అవి ఎంతవరకు పోతాయో తర్వాత విషయము. బట్
మ్యాక్సిమం మీకు ఇంకా తెలియని ఇంకొక అప్డేట్ ఏంటంటే అది మీకు ఇప్పుడు న్యూస్తో పాటు అన్ని కవర్ చేస్తే దాన్ని అంత బాగుండదు. నాకైతే అది గుడ్ న్యూస్. ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకు నాకైతే గుడ్ న్యూస్ అనిపించింది. అమ్మ ఇట్లన్నా వీళ్ళు తొందరగా వెళ్ళబోతున్నారులే ట్రైనింగ్కి అని అనిపించింది ఫీలింగ్ అయితే. సో ఎనీవే, ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వేకెన్సీస్తో ఎన్ని వేకెన్సీస్తో వస్తుంది, ఎంత నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో వాళ్ళు దానికి ప్రిపరేషన్లో ఉంటారు. సో అఫ్కోర్స్ ఈ కేసులు ఇవన్నీ పట్టుకొని స్టూడెంట్స్ అందరూ ఉండడం కన్నా సో కొన్ని మేజర్ ఇప్పుడు మనకు అర్థమైపోయినాయి ఏవేవి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని జీవోస్ వాటి పరంగా కొంచెం ఫర్దర్ ఇది ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్నటువంటి పర్సన్ సెలెక్టెడ్, ఎందుకంటే వాళ్ళకు జాబ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ లేదు, రాలేదన్న సాటిస్ఫాక్షన్ లేదు, ఎటు కాకుండా అయిపోయినారు. సో అందరి పరిస్థితి అలాగనే ఉంది. బట్ వీళ్ళు కంప్లీట్గా తొందరగా ట్రైనింగ్కి వెళ్ళిపోతే ఫర్దర్ నోటిఫికేషన్ కూడా చాలామంది దాని ముందుకు ఉంటారు, దాని ప్రిపరేషన్లో భాగం అవుతూ ఉంటారు. సో కొన్ని ఇప్పుడు ఏదైతే మెయిన్ అడ్డంకులు వచ్చినాయో వాటన్నిటిని ముందే ఎస్పెషల్లీ జీవో నెంబర్ 46. సో అది ఏమన్నా మరి దాని పరంగా ఏమన్నా ఫర్దర్ గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తే చెప్పలేము. సో బట్ ప్రిపరేషన్ అయితే చాలామందికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ రావడం వల్ల చాలామందికి చాలా బెనిఫిట్. ఎందుకంటే ప్రిపరేషను ఒకవేళ హ్యూజ్ నోటిఫికేషన్ వచ్చిందనుకో సో మంచిగా ప్రిపరేషన్కు టైం దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు కూర్చోండి. అండ్ నేను చెప్పిన అడ్వైస్ ఏంటంటే మీరు ఇప్పుడే కూర్చోండి. ఖచ్చితంగా చెప్తున్నా 1 ఇయర్లో డెఫినెట్లీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా చేశాను, నేను ఒకసారి చూడండి. డెఫినెట్లీ ఖచ్చితంగా డిసెంబర్ వరకు ఒకసారి 2-3 నోటిఫికేషన్లు పక్కకు పెడితే ఒక్క నోటిఫికేషన్ డెఫినెట్లీ వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ మీద ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్లు వస్తూనే ఉంటాయి. సో ఎవరు ఇచ్చినా రాకపోయినా దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏం జరుగుతుంది అనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, అదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇదే నిన్న వచ్చినటువంటి ఇదే. సో నోటిఫికేషన్ నియామకాలు పూర్తి చేయండి అని చెప్పేసి నిన్న ఇది ఇద్దరికి చెప్పారండి. సో మనకి ఇక్కడ రవిగుప్తా సార్ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ మనకు బోర్డు చైర్మన్ సార్ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరితో ఎస్పెషల్ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్కు చూపించుకొని ఇంకెక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇక్కడ మనకు అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అండ్ ఇక్కడ హోమ్ డిపార్ట్మెంటు ఇవి తప్ప బయట మనకు ఎక్కువ జాబ్స్ రిలీజ్ చేసినట్టు ఏ డిపార్ట్మెంట్ కనిపించదు. చూడండి మీరు గ్రూప్స్ అంతా హ్యూజ్ నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది ఒకసారి, కానీ ఇది ఇయర్లీ 1-2 టైమ్స్ వేసుకోవచ్చు. సో కాబట్టి గవర్నమెంట్ చెప్పుకోవడానికి అండ్ వేసినామని కనిపిస్తుంది ఇవి నోటిఫికేషన్, ఎందుకంటే హ్యూజ్ నోటిఫికేషన్స్ కాబట్టి. సో ఇవి మాట్లాడుతూనే నిన్న ఇంకొక విషయం ఏంటంటే మనకు హోమ్ గార్డ్లకు సంబంధించినటువంటి జాబ్స్ గురించి బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే హోమ్ గార్డ్స్కి సంబంధించిన జాబ్స్ విషయంలో కూడా ఎందుకోసం వచ్చింది ఇది అంటే ఒకవేళ మీకు స్ట్రెంత్ సరిపోతలేదు మనకు అనిపిస్తుంది కదా. ఇంత ట్రాఫిక్ సంబంధించి మెయిన్గా ట్రాఫిక్ గురించి డిస్కషన్లో వచ్చింది. ఎందుకంటే స్పెషల్ రిక్రూట్మెంట్గా మనకు అందరు డిప్యూటేషన్స్ మీద ఇట్లా వెళ్తూ ఉంటారు, దాన్ని ఫిలప్ చేస్తూ ఉంటారు. సో మనకు మరీ వేకెన్సీస్ ఏర్పడుతున్నారు. మనకు హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొత్త రిక్రూట్మెంట్ తీసుకొని వాళ్ళని వాడుకోండి, అంటే సమర్థవంతంగా అన్ని ప్లేసెస్లలో వినియోగించుకోండి అని మనకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకొక విషయం చూడండి, హోమ్ డిపార్ట్మెంట్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా. ఇక్కడ మనకు ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే హోమ్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డ్ జాబ్స్ అంటే హైయెస్ట్ కాదు, లోయెస్ట్ క్యాడరింగ్ అంతే. అంటే మన కానిస్టేబుల్ లో క్యాడర్ అనుకుంటాం, దానికి మించి మనకు హోమ్ గార్డ్స్ అన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో కూడా సో వీళ్ళకు ఎకనామిక్ పరంగా, ఎందుకంటే వీళ్ళకు పిఆర్సీ వర్తించదండి, పిఆర్సీ ఉండదు వీళ్ళకు సరిగ్గా. మనలాగా ఇట్లా మనకు ఏవైతే భద్రతా కార్డు ఉందో వీళ్ళకి అలాంటివి వర్తించవండి. సో వాటి మీద సమీక్ష చేయండి, ఎందుకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మంచి వసతులు కూడా కనిపించాలి కదా. ఇప్పుడు ఎవరైతే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు పిల్లలకు సైనిక్ స్కూల్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో అట్లాగా వీళ్ళకి కూడా అన్ని వసతులు కల్పించాలి కదా. అప్పుడైతేనే కదా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో కాబట్టి ఎందుకంటే గత దగ్గర 8-10 ఏళ్ళు పట్టింది అనుకుంటాను ఈ రిక్రూట్మెంట్, అంటే మన హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్కి. ఇప్పటివరకు మధ్యలో ఎప్పుడు కాలేదు. ఈ మధ్యకాలంలో మనకు 2 రిక్రూట్మెంట్లు అయిపోయినాయి, అయినా కానీ కాలేదు. ఎందుకంటే ఇంత వ్యతిరేకత అని కాదు, ఇంట్రెస్ట్ ఉండరు నార్మల్ పీపుల్స్ అయితే. ఎందుకంటే
అవన్నీ అంటే మనం ఇక్కడ ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఉద్యోగం లేనప్పుడు ఇదే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్గా దగ్గర దగ్గర ఈ 25,000 ప్లస్ శాలరీ తీసుకుంటున్నారు, 30 వరకు కూడా తీసుకుంటున్నారు, 35 కూడా తీసుకుంటున్నారు. సో అది ఎనీవే శాలరీ ఒకటి ఉండొచ్చు కానీ పిఆర్స్ కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఎవరైతే గవర్నమెంట్ తరఫున రిక్రూట్మెంట్ అవుతారో కొంచెం బెనిఫిట్ అలాంటివి కొన్ని లేవు. వాటి గురించి నేను ఫర్దర్ డీటెయిల్గా అప్డేట్ చేస్తాను. అంటే ఐ మీన్ ఈరోజు కానీ రేపు కానీ నేను ఒక నీట్గా మనకు డీటెయిల్గా హోమ్ గార్డ్లకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అందులో మీకు అన్ని విషయాలు చెప్తానండి. సో దానికోసం కూడా వెయిట్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు మనకు ఎవరైతే కొత్తగా ట్రైనింగ్ పోయే వాళ్ళు, అదేవిధంగా కొత్త రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అండ్ ఎవరైతే హోమ్ గార్డ్లకు సంబంధించి వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఇవన్నీ కూడా మనకు హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి జాబ్స్. సో వీటన్నిటికి కూడా మనకు నిన్న ఒక మెయిన్ డిస్కషన్ అయితే జరిగింది. సో అది ఈరోజు మీకు వీడియో రూపంలో తీసుకొచ్చాను. ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా బయట ఎన్ని జరిగినా ఎట్లా జరిగినా మీరు కంప్లీట్గా ట్రైనింగ్కి వెళ్తారు. అండ్ మీకు నేను ఇంకొక వీడియో కూడా షార్ట్లో అప్డేట్ చేస్తాను. మీకు ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో, సో మీరు అతి త్వరలో మీరు టైం దొరకదు మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత, కాబట్టి అతి త్వరలో మీరు ప్రస్తుతం ఉన్న టైంని మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీకు వన్స్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మీరు ఫ్యామిలీతో కానీ మీకు మీరే టైం ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి మంచిగా ఆఫ్టర్ నాకు తెలిసి సంక్రాంతి తర్వాత మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ వెళ్తారు. సో January 15 తర్వాత మీరు ట్రైనింగ్కు డెఫినెట్లీ 1 or 2 days అటు ఇటు ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ వెళ్ళిపోతారు. సో ఫర్దర్ వాటి గురించి కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. అండ్ దాని న్యూస్ పేపర్ కవర్ చేశారు, చాలా కొద్ది మ్యాటర్ మాత్రమే ఉంది. సో వాటి ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మనకు నిన్న ఎవరైతే ఈ సార్ వాళ్ళతోని సీఎం సార్ డిస్కస్ చేయడం జరిగిందో ఆ టైంలో ఈ గత లాస్ట్ ఎందుకంటే ఈ హోమ్ గార్డ్స్, అదేవిధంగా మనకు ఎవరైతే కొత్త ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది, అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి వీటన్నిటి మీద గత లాస్ట్ 10 years వరకు అసలు ఏ రిక్రూట్మెంట్ జరిగినాయి, ఎంతెంత జరిగినాయి, దాంట్లో మనకు కేటగిరీస్ వైజ్గా ఎన్నెన్ని జరిగినాయి, సో వాటన్నిటి గురించి లైక్ హోమ్ గార్డ్స్ ఆల్సో, సో వీటన్నిటి గురించి రిపోర్ట్ కావాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. సో ఇది చిన్న విషయం అయి ఉండొచ్చు కానీ ఇది ఒక ముందు ఫార్వర్డ్ స్టెప్. ఎందుకంటే అందులో ప్రతిదీ కూడా మన కేటగిరీస్ వైజ్గా చూపిస్తూ ఉంటారు. సో హోమ్ గార్డ్స్ ఎన్ని వచ్చినాయి, లాస్ట్ రిక్రూట్మెంట్ ఎంత జరిగింది, ఇంత ప్రజెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అట్లా మనకు ఒక క్లియర్ విజన్ వస్తుంది. అదేవిధంగా సేమ్ ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఎస్ఐలు ఎన్ని మిగిలినాయి, ఇంకా ఎంత రిక్రూట్మెంట్ చేసుకుంటే బెటర్, ఒక ఆఫ్టర్ 1 year కానీ లేకపోతే ప్రజెంట్ అండ్ ఒక ఆఫ్టర్ 1 year తర్వాత కూడా మనకు ఎన్ని వేకెన్సీస్ ఎస్ఐలో వస్తాయి, ఎన్ని వేకెన్సీస్ కానిస్టేబుల్స్లలో ఉంటున్నాయి, అందులో సివిల్ ఎన్ని వస్తున్నాయి, ఏఆర్ ఎన్ని వస్తాయి, టీఎస్ఎస్పీ ఎన్ని వస్తాయి, ఎస్పీఎఫ్ ఎన్ని వస్తాయి, ఎస్ఆర్సీపీలు ఎన్ని వస్తాయి, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా మనకు రిపోర్ట్ వస్తుంది. ఇది ఎవరు అడిగారంటే నిన్న సీఎం సార్ అడగడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఎన్ని వేకెన్సీస్కి అవకాశం ఉంది, రావచ్చు, ఎంత ఇస్తే బెటరు, ఎంత వేకెన్సీస్కి మనము ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపించవచ్చు, అక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతుంది, వీటన్నిటిని అంచనా వేసి ఒక రిక్రూట్మెంట్ని రిలీజ్ చేస్తారు. సో మీకు ఇంత డీటెయిల్గా చెప్పాలనుకుంటాను మరి ఇంకెక్కడ కూడా. సో ఎనీవే ఇంత ప్రాసెస్ ఇది ఒక నిన్న ఒక మేజర్, ఇది కూడా ఒక నిన్న జరిగినటువంటి సమీక్షలు, ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా. సో ఇవన్నీ నిన్న జరిగినటువంటి కంప్లీట్ విశేషాలు. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, వీడియోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.